హలో అండ్ వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ డిస్కస్ చేసాం. ఇంకా ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిందని చెప్పా. సో ఈ వీడియోలో మనం ఇవాళ విండోస్ బేసిక్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో టెర్మినల్ సైడ్ వెళ్దాం. ఓకే, సో నంబర్ 1 థింగ్, విండోస్ బేసిక్స్ అంటే ఇవాళ విండోస్ ల్యాప్టాప్ని ఎలా యూజ్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటు మనం మ్యాక్బుక్ కూడా కొంచెం చూద్దాం. బేసికల్లీ నా దగ్గర విండోస్ కూడా ఉంది మిషన్, కానీ నా దగ్గర అందులో ఈ సాఫ్ట్వేర్స్ అవన్నీ లేవు, ఎందుకంటే అది ఆఫీస్ మిషన్ కాబట్టి నేను అందులో ఏం ఇన్స్టాల్ చేయలేదు. బట్ స్టిల్ నేను నా మొబైల్తో రికార్డ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. లేదంటే నేను ఆల్రెడీ ఇక్కడ 2 ట్యాబ్స్లో సిమ్యులేటర్స్ ఓపెన్ చేశాను. బట్ స్టిల్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే మీకు మ్యాక్సిమం విండోస్ అంటే ఏంటి తెలిసే ఉంటుంది. ఓకే, సో నేను అసలు ఇక్కడ మొబైల్తో చూపాను, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అక్కడి వరకు నేను 2 ట్యాబ్స్లో సిమ్యులేటర్స్ ఓపెన్ చేశాను, అందులో చూపిస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో విండోస్ బేసిక్స్లో ఫస్ట్ ఏంటి, డెస్క్టాప్ అంటే ఏంటి, మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ల్యాప్టాప్లో ఏం కనిపిస్తుందో అది డెస్క్టాప్. సో ఇది మన విండోస్ది డెస్క్టాప్. ఇక్కడ కూడా చూస్తే ఇది మన డెస్క్టాప్, ఇది విండోస్ ఎక్స్పీ ప్రొఫెషనల్, ఇది విండోస్ 7. ఓకే, సో ఈ 2 విండోస్వి సిమ్యులేటర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవి డెస్క్టాప్. నార్మల్గా డెస్క్టాప్ అంటే స్క్రీన్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏమైనా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఎందుకు చూస్తున్నా అంటే ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఉంది నాది, సో దాని మీద నేను మన స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో అందుకే నేను ఇక్కడ చూస్తున్నా. సో ఇక్కడ మన డెస్క్టాప్ అంటే మన స్క్రీన్ అన్నట్టు బేసికల్లీ. దాని తర్వాత మన టాస్క్ బార్ ఉంది. ఇప్పుడు టాస్క్ బార్ అంటే ఇది మన డెస్క్టాప్ అనుకోవచ్చు. ఓకే, సో ఇది నా మ్యాక్బుక్ డెస్క్టాప్. ఓకే, టాస్క్ బార్ అంటే ఏంటి, టాస్క్ బార్ అంటే మీకు ఇక్కడ కింద కనిపిస్తుందా, ఈ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఇది మన టాస్క్ బార్ అంటారు. ఇక్కడ మనం చాలా యాప్స్ని వాటిని తీసుకొని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఇన్స్టాలర్ ఉంది, నేను ఈ ఇన్స్టాలర్ని, ఇందులో ఆప్షన్ ఉందో లేదో మరి, సెండ్ టు అని ఉంది, కానీ ఇక్కడ యాడ్ టు టాస్క్ బార్ అని లేదు. సో విండోస్ 7లో కూడా ఉందో మరి లేదు. ఓకే, పిన్ టు టాస్క్ బార్ ఉంది కదా, నేను దీన్ని చేస్తే యాక్చువల్లీ పిన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ పిన్ అయింది చూడండి, టాస్క్ బార్కి వచ్చేసింది. అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం ఓపెన్ చేసుకోవచ్చు. సేమ్ అలానే నా మ్యాక్బుక్లో చూస్తే మీరు, నేను ఇక్కడ క్రోమ్, ఈ ఓబిఎస్ అనే సాఫ్ట్వేర్, ఈ విఎస్ కోడ్, ఈ సాఫ్ట్వేర్స్ అన్నింటినీ టాస్క్ బార్లు పిన్ చేసి పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేశాను, నా దగ్గర ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫిల్మోరా గో అని ఉంది. ఓకే, నేను దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టి తీసుకొని వచ్చేస్తాను. డాక్ అంటారు దీన్ని, చూసారా? సో ఇప్పుడు ఇక్కడ డాక్లో వచ్చేసింది. అంటే నేను ఇప్పుడు మెన్యూలో వెళ్ళడానికి అవసరం లేదు, నా డాక్లో అంటే నా టాస్క్ బార్లో ఇది వచ్చేసింది. DOCK డాక్ అంటారు మ్యాక్లో, విండోస్లో అయితే టాస్క్ బార్ అంటారు. సో ఇక్కడికి వచ్చేసింది చూసారా, ఇది సేమ్ అలానే మనం రీసైకిల్ బిన్ని కూడా పిన్ టు టాస్క్ బార్ చేసుకుంటే కింద వచ్చేస్తుంది అది. ఓకే, సో అది టాస్క్ బార్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే మన ఏ ఫైల్ ఎక్కడ ఉంది దాన్ని ఎక్స్ప్లోర్ చేయడాన్ని మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం. సో నేను బేసికల్లీ ఏం చేస్తానంటే మై కంప్యూటర్లో వెళ్తే ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోయింది చూడండి, ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్. సో డెస్క్టాప్లో ఏముంది, డౌన్లోడ్స్లో ఏముంది, డాక్యుమెంట్స్లో ఏముంది, మ్యూజిక్లో ఏముంది, పిక్చర్స్లో ఏముంది, వీడియోస్లో ఏముంది, ఫైల్స్లో ఏమున్నాయి, ప్రోగ్రామ్ ఫైల్స్లో వెళ్తే అందులో ఏముంది, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సేమ్ అలానే ఇందులో కూడా వెళ్తే మనం మై కంప్యూటర్లో వెళ్ళొచ్చు, అండ్ ఇందులో మీరు చూస్తే మై పిక్చర్స్ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అండ్ అలానే మీరు బ్యాక్ వచ్చి మై మ్యూజిక్లో వెళ్తే ఇక్కడ ఈ మ్యూజిక్ ఉంది. సో ఇలా మనం ఫైల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎందులో ఏముంది అని. ఓకే, సో దీన్ని మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం. సేమ్ అలానే మ్యాక్లో కూడా ఉంటుంది, దాన్ని మనం ఫైండర్ అంటాం. ఓకే, అంటే పేరు వేరే కానీ వర్క్ ఒకటే. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వేరే నా ఫైల్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్న వేరే ఫైల్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు డాక్యుమెంట్స్లో వెళ్ళాను అనుకోండి, డాక్యుమెంట్స్, లర్నింగ్, ముబషిర్, మా మమ్మీ డాక్స్, ముబషిర్, రెజ్యూమే, ఇవన్నీ వేరే డాక్యుమెంట్స్కి నేను ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లర్నింగ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ వేరే ఫైల్స్ ఉన్నాయి. మళ్ళీ సర్టిఫికేట్స్ ఓపెన్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ వేరే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో అలా దీన్ని మనం ఫైండర్ లేదా ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాము. దాని తర్వాత మనం మాట్లాడుతున్నాం సెట్టింగ్స్ గురించి. సెట్టింగ్స్ అంటే మనకు తెలిసిందే. సెట్టింగ్స్ అంటే ఏంటి, సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి మనకు ఫోన్లో కూడా ఉంటుంది, మనకు తెలిసిందే అదంతా. సో నేను ఇది తీసేస్తా అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్దామా, సెట్టింగ్స్ అని డైరెక్ట్ ఉందా పేరు, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్, కంప్యూటర్,
కంప్యూటర్లో వెళ్దామా? ఓకే, కంప్యూటర్లో లేదు, ఇది మై కంప్యూటర్ ఓపెన్ అయింది. ఒకసారి ఇందులో వెళ్దాం, ఇక్కడైతే ఉంటుంది అనుకుంటున్నా. మరి దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. అండ్ మై కంప్యూటర్ అని ఉంది, ఇక్కడ స్టార్ట్ మీద వెళ్తే డిస్ప్లే ప్రాపర్టీస్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో ఇందులో సెట్టింగ్స్ అని డైరెక్ట్గా లేదు, కానీ మన విండోస్ 11లో విండోస్ 10లో అయితే ఉంటుంది. ఓకే, సో మనం ఒకసారి డిస్ప్లే ప్రాపర్టీస్లో వెళ్దాం. వేరే వేరే సెట్టింగ్స్, ఒక్కొక్క దానికి ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి అనేది. సో బేసికలీ విండోస్ 11లో అయితే మీకు సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, కానీ ఈ పాత వాటిలో సెట్టింగ్స్ అని కనిపించట్లేదు. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే పాత కంప్యూటర్స్లో కానీ అంటే ఇప్పుడు కూడా కంట్రోల్ ప్యానెల్ ఉంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇవి కూడా సెట్టింగ్సే. లైక్ ఇక్కడ చూస్తే యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి, చేంజ్ సెట్టింగ్. ఇక్కడ చూస్తే ఓకే, ఇది యాక్చువల్లీ ఇది సిమ్యులేటర్ కాబట్టి అన్నీ ఓపెన్ అవ్వట్లేదు. సో నేను కంట్రోల్ ప్యానెల్లో వెళ్తా. సో ఇక్కడ వేరే వేరే థింగ్స్ వచ్చాయి సిస్టమ్ గురించి. ఓకే, సిస్టమ్ ప్రాపర్టీస్ వచ్చాయి, డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్. సో బేసికల్లీ సెట్టింగ్స్ అంటే ఏంటి? అన్ని సెట్టింగ్స్. మీ కర్సర్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మ్యాక్లో చూపిస్తాను. ఓకే, నా మ్యాక్లో అయితే సెట్టింగ్స్ అని ఓపెన్ అయిపోతుంది, సిస్టమ్ సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు చూస్తే వైఫై, బ్లూటూత్, నెట్వర్క్, బ్యాటరీ, జనరల్, డెస్క్టాప్ అండ్ డాక్, డిస్ప్లే, మెన్యూ బార్, ఓకే, స్పాట్ లైట్, వాల్పేపర్, ఇలా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. సేమ్ అలానే విండోస్కి కూడా సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది, కానీ ఇప్పుడు నా దగ్గర ఎమ్యులేటర్ కాబట్టి సెట్టింగ్స్ ఓపెన్ అవ్వట్లేదు. సో అది. దాని తర్వాత కంట్రోల్ ప్యానెల్ అని కూడా మన దగ్గర ఒకటి ఉంది. సెట్టింగ్స్ కాకుండా కంట్రోల్ ప్యానెల్ అంటే ఏంటి? ఇప్పుడు సెట్టింగ్స్ అంటే యూజర్కి కనిపించేవి అవన్నీ ఉంటాయి, కానీ కంట్రోల్ ప్యానెల్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ అనుకోండి. లైక్ స్పీచ్ రికగ్నిషన్ అని ఉంది, ఎంత డేటా మీరు యూజ్ చేస్తున్నా అంటే CPU ఎంత యూజ్ అవుతుంది, ర్యామ్ ఎంత యూజ్ అవుతుంది దాని గురించి, డివైస్ స్టోరేజ్ గురించి, ఓకే, టైం అవన్నీ చేంజ్ చేయడానికి, యూజర్ అకౌంట్స్ ఏంటి. ఓకే, మీరు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ అనుకుందాం, దీన్ని నేను జస్ట్ ఇలా చేసి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయిందేమో సాఫ్ట్వేర్ అనుకుంటాను, కానీ సాఫ్ట్వేర్స్ అలా డిలీట్ అవ్వవు. సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి సాఫ్ట్వేర్ని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి అన్ఇన్స్టాల్స్ ఏవైతే ఉంటాయో మనం కంట్రోల్ ప్యానెల్లో వెళ్ళి చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అలానే ఇక్కడ కూడా లైక్ రిమూవ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అందులో వెళ్ళి మనం అన్ఇన్స్టాల్ అనేది చేస్తాము. ఓకే, సో ఇందులో చూపించట్లేదు, ఈ ఎమ్యులేటర్లో అయితే ఉంది. సో అలా మనం అన్ఇన్స్టాల్ చేస్తాం. సో మీరు ఏమైనా ఇన్స్టాల్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయాలి, డిస్క్లో పార్టీషన్స్ చేయాలి, మీకు ర్యామ్ ఎంత యూజ్ అవుతుంది అదంతా చూడాలి అంటే మీకు ఒకటే కంట్రోల్ ప్యానెల్లో వెళ్ళాలి. అదే ఇందులో నా మ్యాక్లో అనుకోండి, నా మ్యాక్లో కూడా యాక్టివిటీ మానిటర్ అని ఒకటి ఉంది చూడండి. సో ఇందులో మీరు చూస్తే ఇది ఎంత యూజ్ అవుతుందో మీకు కనిపించచ్చు. OBS స్టూడియో ప్రాసెస్ నేమ్, OBS స్టూడియో, యాక్టివిటీ, విండోస్, గూగుల్, నోటిఫికేషన్స్ రావడానికి కర్సర్ UI అంట, ఇలాంటి చాలా. ఓకే, ఫైండర్, కంట్రోల్ సెంటర్, క్లౌడ్, ఏవేవో అలా చాలా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉన్నాయి. అది CPU ఎంత తీసుకుంటుంది ఇక్కడ చూడండి. నా CPU అన్నిటికంటే ఎక్కువ CPU ఈ OBS స్టూడియో అనేది తీసుకుంటుంది. CPU టైం ఇది ఎన్ని థ్రెడ్స్ మీద వర్క్ అవుతుంది. మెమరీకి వెళ్దాం, మెమరీలో ఏది ఎంత మెమరీ తీసుకుంటుంది. ఓకే, ఎనర్జీ, డిస్క్లో ఏ డిస్క్లో ఎంత లైక్ తీసుకుంటుంది బైట్స్, ఏ డిస్క్లో ఎన్ని బైట్స్ డేటా అనేది రైట్ అవుతుంది, రీడ్ అవుతుంది అనేది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో దీన్ని మనం కంట్రోల్ ప్యానెల్ ద్వారా చూడొచ్చు విండోస్లో. సో అది కంట్రోల్ ప్యానెల్ గురించి. బేసికలీ సెట్టింగ్స్ కొంచెం లో అనుకోవచ్చు, బేసిక్ సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి కంట్రోల్ ప్యానెల్లో ఓవరాల్గా అడ్వాన్స్డ్గా డిస్క్ లెవెల్లో, హార్డ్వేర్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అంటే అడ్మిన్ ఈజ్ అ యూజర్ అకౌంట్ విత్ స్పెషల్ పర్మిషన్స్ దట్ కెన్ మేనేజ్ అండ్ కంట్రోల్ ద కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఎవరికైనా ఇచ్చారు, వాళ్ళు ఏది పడితే అది డిలీట్ చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఒక యూజర్కి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది ఇస్తాం. ఆ అడ్మినిస్ట్రేటర్ ఏమేమి చేయగలదు? ఇన్స్టాల్ ఆర్ రిమూవ్ సాఫ్ట్వేర్స్, చేంజ్ సిస్టమ్ సెట్టింగ్స్, మేనేజర్ అకౌంట్. ఇప్పుడు జనరల్లీ మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్క నిమిషం ఇది కొంచెం ఇలా అంటాను. ఇప్పుడు జనరల్లీ మీరు మ్యాక్బుక్ కొన్నప్పుడు లేకపోతే ల్యాప్టాప్ కొన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక యూజర్ని క్రియేట్ చేస్తారు. అదే యూజర్ మీ అడ్మినిస్ట్రేటర్ లాగా కూడా వర్క్ చేస్తుంది, ఎందుకంటే ఒకటే యూజర్ ఉంది, ప్లస్ మీరు కొన్నారు, మీరు సెట్ చేస్తున్నప్పుడు మీరు అడ్మినిస్ట్రేటర్ లాగా పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ ఒకటే ల్యాప్టాప్ 2-3 యూజ్ చేస్తున్నారు, లేకపోతే అది ఆఫీస్ ల్యాప్టాప్ అలాంటివి ఏమైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు
ఒక అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అని ఉంటుంది, ఇంకొకటి నార్మల్ అకౌంట్ లైక్ గెస్ట్ అకౌంట్ అనుకోవచ్చు, నార్మల్ యూజర్ అకౌంట్ అనుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఏవైతే ఇప్పుడు యూజర్ లాగా మనం వెళ్ళి మనం వేరేవి ఏం డిలీట్ చేయలేం. ఏమన్నా సాఫ్ట్వేర్స్ డిలీట్ చేయాలి అన్నా మనకు అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ కావాలి. ఏమన్నా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తున్నా కానీ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ కావాలి. యూజర్ అకౌంట్వి పాస్వర్డ్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నామంటే అడ్మినిస్ట్రేటర్ది పర్మిషన్ ఉండాలి. అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అంటే ఏంటి, పాస్వర్డ్ అడుగుతుంది, అవన్నీ అడుగుతుంది. ఓకే, సో ఇవన్నీ మనకు కావాలి అడ్మినిస్ట్రేటర్తో. సో మనం నార్మల్ యూజర్గా చేంజ్ చెయ్యలేము. సో నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మినిస్ట్రేటర్ అని ఒకసారి ఇమేజెస్లో వెళ్తాను. సో మీకు వస్తుంది అనుకుంటా. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఏమైనా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అవ్వండి, మీరు ఏమైనా చూస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ లాగా అడుగుతుంది. ఓకే, చేంజ్ అకౌంట్ టైప్ ఇక్కడ చూసారా, స్టాండర్డ్ యూజరా మీరు అడ్మినిస్ట్రేటరా మీరు ఏంటి అనేది అడుగుతుంది. ఓకే, లేకపోతే మీరు ఏమైనా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మొత్తం స్క్రీన్ బ్లాక్ అయిపోయి పైన ఒక ట్యాబ్ వస్తాయి చూసారా, ఎస్ ఆర్ నో మీద క్లిక్ చేయాలి. సో అలాంటివి కూడా వస్తాయి ఇక్కడ చూసారా, ఇలాంటివి. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్, మీరు ఎస్ అని కొడతారు. మీరు యాజ్ అ అడ్మినిస్ట్రేటర్ లాగా ఎస్ అని కొడతారు. ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేటర్ కాదనుకోండి, అప్పుడు మీరు ఎస్ అని కొడితే పాస్వర్డ్ చూపిస్తుంది, లేకపోతే మీరు చేంజ్ చేయడానికి ఉండదు. సో అది అడ్మినిస్ట్రేటర్వి ఇంపార్టెన్స్ అన్నట్టు. సో మనం ఒకటి ల్యాప్టాప్కి మల్టిపుల్ యూజర్స్ని మనం డిఫైన్ చేయొచ్చు. అందులో డిఫైన్ చేసిన యూజర్కి పవర్స్ ఇవ్వచ్చు. కొన్ని అడ్మినిస్ట్రేటర్ 2 or 2-3 అలా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ ఇవ్వచ్చు అండ్ స్టాండర్డ్ యూజర్గా కూడా ఇవ్వచ్చు మనం. సో ఒకసారి చూద్దాం, హౌ మెనీ అడ్మినిస్ట్రేటర్స్ అకౌంట్స్ ఇన్ విండోస్ 11. ఓకే, ఎన్ని క్రియేట్ చేసినట్టు ఒకటి అడిగా. చూడండి, విండోస్ 11 డస్ నాట్ ప్లేస్ అ లిమిట్ ఆన్ హౌ మెనీ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ యూ క్యాన్ హ్యావ్. యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1, బట్ యూ క్యాన్ యాడ్ యాజ్ మెనీ యాజ్ యూ నీడ్. అంటే మీ ల్యాప్టాప్లో ఒకటే అకౌంట్ ఉంది అంటే అది అడ్మినిస్ట్రేటరే అయిపోతుంది బై డిఫాల్ట్గా. లేదు మీరు ఇంకా యూజర్స్ క్రియేట్ చేస్తున్నారు. యూజర్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే మీరు ఇక్కడ చూసారా, యూజర్ అకౌంట్స్లో మీరు లాగ్ ఆఫ్ అకౌంట్, ఇది ఒక గెస్ట్ అకౌంట్ అన్నట్టు. మీరు ఇంకా వ్యూ అనదర్ అకౌంట్స్ చేస్తే ఇక్కడ ఏం అకౌంట్స్ ఉన్నాయా, ఓకే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, స్టాండర్డ్ యూజర్ అంట, వీళ్ళందరూ స్టాండర్డ్ యూజర్స్. మరి అడ్మినిస్ట్రేటర్ యూజర్ లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఎమ్యులేటర్ కాబట్టి పెట్టలేదు అనుకుంటాను. సో స్టాండర్డ్ అన్ని స్టాండర్డ్సే ఉన్నాయి. ఓకే, మన అకౌంట్ పేరు ఏంటి ఇక్కడ, గెస్ట్ అకౌంట్, మనది గెస్ట్ అకౌంట్. సో మనం అలానే ఇంకొక ఏమైనా కావాలి అంటే క్రియేట్ చేసుకోవచ్చు జనరల్లీ. ఓకే, సో అలా మనం యూస్ చేస్తాము. ఇప్పుడు నేను నా ఆఫీస్ ల్యాప్టాప్లో చూపించాను అనుకోండి మీకు, అందులో నా అకౌంట్ ఏదైతే నేను యూస్ చేస్తున్నానో అది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉండదు. నా అకౌంట్ కాకుండా నా ఆఫీస్ వాళ్ళది ఒకటి ఉంటుంది, వాళ్ళది కూడా అడ్మినిస్ట్రేటర్. నా పేరు మీద ఏదైతే ల్యాప్టాప్ ఇచ్చారో నాకు కూడా అడ్మినిస్ట్రేటరే పర్మిషన్స్ ఇచ్చారు, లేకపోతే ఆ పవర్స్ ఇచ్చారు. ఎందుకంటే ఆఫీస్ ల్యాప్టాప్ నేను ఏమైనా ఇన్స్టాల్ చేయాలేమో, సో నాకు కావాలి కదా, సో దానికోసం. సో ఇది అడ్మినిస్ట్రేటర్ గురించి. సో మనం ఇవాళ విండోస్ బేసిక్స్ కొంచెం చూసాము, మ్యాక్ బేసిక్స్ కొంచెం చూసాము లైట్గా. ఆబ్వియస్లీ మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, మీరు యూట్యూబ్లో నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అన్ని చేస్తున్నారు అంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. లేదు అంటే యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, లేకపోతే యూస్ చేస్తే వస్తుంది. నేను ఇప్పుడు మరీ విండోస్ స్పెసిఫిక్గా మ్యాక్ స్పెసిఫిక్గా అంత చెప్పాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఏంటంటే విండోస్ కంప్యూటర్ ఫండమెంటల్ మొత్తం కంప్లీట్ చేసి మనం పైథాన్ సైడ్ వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ గాయ్ అవ్వాలి, లేకపోతే ఒక డేటా అనలిస్ట్ హూ అండర్స్టాండ్స్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ కోడింగ్ అలాంటి వాళ్ళు అవ్వాలి. కాబట్టి నేను ఈ సిరీస్ చేస్తున్నా, బట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ క్లియర్ ఉండాలి కదా. సో అది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్.